వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిదీపవనన. ఈరోజు మేము పప్పుచారు ప్రిపరేషన్ చేస్తున్నాం. మీకు అందులో ఏమేమి అవసరమో ఇప్పుడు మా అక్కయ్య చెప్తుంది. గ్లాస్ పప్పు ఉడికిన తర్వాత మెత్తగా ఉడికించుకోవాలి. టమాటా, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, తర్వాత అవి కోసి పెట్టుకోవాలి. పోపు వేసుకోవాలి. కొంచెం చింతపండు నీళ్ళు లాగా చేసుకొని పోపు వేసి ఈ చింతపండు, ఉల్లిగడ్డ, అల్లము, మళ్ళీ ఎల్లిగడ్డ వేరే వేరే సపరేట్ వేసుకోవాలి. వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయలు మొత్తం వేసినాక దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారము, కొంచెము జీలకర్ర, మెంతి పొడి, ఇంగువ ఇవన్నీ వేయాలి. అవన్నీ ఉడికిన తర్వాత ఈ పప్పు వేపుకొని కొంచెం లిక్విడ్ లాగా చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకోవాలి, అంతే. ఇది డిఫరెంట్ పప్పుచారు ఇది కొంచెం, ఎందుకంటే అక్క వాళ్ళు బాగా చేస్తారు. సాంబారు, దోశ, ఇడ్లీ, వడ వీటిలల్లో బాగుంటుంది. అక్క మస్తు వెరైటీస్ చేస్తుంది. వాళ్ళు చాలా బాగా చేసుకొని తింటారు. అందులో వాళ్ళ కన్నడ స్టైల్ కూడా వంటకాలు వస్తాయి. మీకు చూపిస్తా, అక్కయ్య వచ్చింది చూపిస్తాం. కొంచెం ఇంట్లో వర్క్ ఉంది, అందుకని నేను పెట్టలేకపోతున్నా. అందుకే మేము ఇలా చెప్తున్నాము. కన్నడ వంటకాలు కూడా పెడుతుందంట అక్కయ్య. సరేనా అండి? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, ఈరోజు మాది గోంగూర పచ్చడి, ముద్దపప్పు, వంకాయ కూర. వంకాయలు త్వరగా ఉడకాలంటే నూనె పోపేసి దాంట్లో వంకాయలు వేసి కాస్త నీళ్ళు వేసి మూత పెట్టి పెట్టాలి. అవి తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి కలరు మంచిగా వస్తారు. వంకాయ కూర తొందరగా ఉడుకుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కుక్కర్లో పెడతారు కదండి దబదబా. కూరగాయలు కూడా మనము తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా ఉడకాలని అలా చేస్తే విటమిన్స్ వెళ్ళిపోతాయి. టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.